6 వరకు కంప్లీట్ ఫ్రీ సర్టిఫికేషన్ ఉండేది. రెగ్యులర్గా అయితే 30,000 40,000 కాస్ట్ అవుతుంది, 40,000 కాస్ట్ అవుతుంది. ఇది అయితే ఫ్రీ సర్టిఫికేషన్. ఇందులో దాదాపు 75 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్ ఉంటుందండి. క్వశ్చన్స్ తో పాటు ఏంటంటే మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ఉంటుంది, పారాగ్రాఫ్ ఇచ్చి సినారియో బేస్డ్ అడుగుతారు. సో ఇది 90 మినిట్స్ ఉంటుంది. కంప్లీట్ ఫ్రీ అండి. ఇది జూన్ 26 దాకా ఉంది. ఇది అంటే నెక్స్ట్ జూన్ దాకా ఉంది. నెక్స్ట్ మంత్, ఇది ఏప్రిల్ మంత్ కదా, మే జూన్, ఇంకా 3 months ఉందండి ఆల్మోస్ట్. సో ఇది 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 మ్యాండేటరీ సర్టిఫికేట్. ఇది సో ఓవరాల్ గా మనం బ్రీఫ్ గా తెలుసుకున్నాం, ఒక స్టోరీ లాగా తెలుసుకున్నాం మొత్తం టాపిక్ మొత్తం, ఇందులో సిలబస్ మొత్తం. సిలబస్ లో ముఖ్యంగా కాన్ఫిగరేషన్, ఇంజెస్ట్, గవర్నెన్స్, ఇన్సైట్, సిఎస్డిఎం ఫండమెంటల్స్ ఉంటాయి మొత్తం. అదే లెట్స్ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ ఉంది. ఒక బ్యాంక్ ఉందని అనుకోండి. బ్యాంక్ లో ఏముంటాయి? ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్ ఉంటుంది, లోన్ ప్రాసెసింగ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ సర్వీస్, ఇలాంటి చాలా సర్వీసెస్ ఉంటాయి. సో ఆ బ్యాంక్ కి ఒకరోజు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చిందంటే, ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ డౌన్ అయింది, కస్టమర్స్ కంప్లైంట్ పెరిగాయి. సో ఐటీ టీం వెంటనే యాక్షన్ తీసుకుంది. కానీ వీళ్ళకి పెద్ద ప్రాబ్లం వచ్చింది యాక్షన్ తీసుకుంటుంటే. ఏం ప్రాబ్లం అంటే, ఏ అప్లికేషన్ ప్రాబ్లం అయింది, ఏ సర్వర్ డౌన్ అయింది, ఏ టీం రెస్పాన్సిబిలిటీ. సో ఎవరికి క్లియర్ తెలియదు ఏ టీం రెస్పాన్సిబిలిటీ ఈ ఇష్యూస్ అన్ని. అందుకే ఈ బ్యాంక్ మేనేజ్మెంట్ అనేది ఒక డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ ఏంటంటే, మన ఐటీ సిస్టమ్స్ గురించి కంప్లీట్ విజిబిలిటీ కావాలి. విజిబిలిటీ ఉంటేనే కదా ఏ సర్వర్ డౌన్ అయింది తెలుస్తుంది, ఎక్కడ ఇష్యూ ఉందో తెలుస్తుంది కదా. అందువల్ల ఏంటంటే ఐటీ సిస్టమ్ గురించి కంప్లీట్ విజిబిలిటీ కావాలి. అప్పుడే వాళ్ళు సర్వీస్ నౌలో సిఎండిబి ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఈ సిఎండిబి ద్వారానే కంప్లీట్ గా ఐటీ సిస్టమ్ లో విజిబిలిటీ తెలుస్తుంది. ఎక్కడ ఏ ఇష్యూ ఉంది, ఏ సర్వర్ డౌన్ అయింది, ఏ సిస్టమ్ డౌన్ అయింది, ఏ సిస్టమ్ లో ఇష్యూ ఉంది అనేది మనకు కంప్లీట్ గా సిఎండిబి ఇంప్లిమెంట్ చేస్తే తెలుస్తుంది. సో 1 by 1 వెళ్దాం. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో ఇష్యూస్ ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏ టైప్స్ అన్ని 1 by 1 తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఏమైందంటే, ఫస్ట్ అన్ని సిస్టమ్ గురించి డేటా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు. అవేంటి? సర్వర్స్, అప్లికేషన్స్, డేటాబేసెస్, నెట్వర్క్, ఇలా ప్రతి ఐటమ్ ని ఒక సిఐ కాన్ఫిగరేషన్ ఐటమ్ గా డిఫైన్ చేశారు. సో ప్రతి సిఐకి అట్రిబ్యూట్స్ ఇచ్చారు. అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే, నేమ్, ఐపీ అడ్రస్, ఓనర్, లొకేషన్. లొకేషన్ అంటే ఏంటి? బెంగళూరు, హైదరాబాద్, లేదా చెన్నై, లేదా ముంబై. ఓనర్ అంటే దాని రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు. ఐపీ అడ్రస్ అని ప్రతి సిస్టమ్ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఐపీ అడ్రస్. సో అట్రిబ్యూట్స్ నేమ్ ఏంటి? ఆ సర్వర్ యొక్క నేమ్ మొత్తం మెన్షన్ చేశారు. ఓకేనా? కానీ కొన్ని డేస్ తర్వాత వీళ్ళు ఏం రియలైజ్ అయ్యారంటే, డేటా ఒకటే సరిపోదు, అది ప్రాపర్ స్ట్రక్చర్ లో ఉండాలి అని డిసైడ్ అయిపోయారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? సిఏ క్లాస్ మేనేజర్ క్రియేట్ చేశారు. సిఏ క్లాస్ మేనేజర్ యూజ్ చేసి సిఎండిబి అండర్స్కోర్ సిఏ అనే బేస్ టేబుల్ క్రియేట్ చేశారు. సో సిఎండిబి అండర్స్కోర్ సిఏ అనేది పేరెంట్ టేబుల్, అంటే టాస్క్ టేబుల్, బేస్ టేబుల్. సో ఆ బేస్ టేబుల్ నుంచి మిగతా టేబుల్స్ జనరేట్ అవుతాయి, చైల్డ్ టేబుల్స్ క్రియేట్ అవుతాయి. సో సిఎండిబి అండర్స్కోర్ సిఏ అనేది పేరెంట్ టేబుల్, ఆ పేరెంట్ టేబుల్ నుంచి మనకి చైల్డ్ టేబుల్స్ క్రియేట్ అవుతాయి. సో సిఎండిబి అండర్స్కోర్ సిఏ అనే బేస్ టేబుల్ కదా, ఇక్కడ సిఎండిబి అండర్స్కోర్ సర్వర్, సిఎండిబి అండర్స్కోర్ లైనక్స్ సర్వర్, సిఎండిబి అండర్స్కోర్ సిఏ అండర్స్కోర్ అప్లికేషన్, ఇవన్నీ చైల్డ్ క్లాసెస్. ఇవన్నీ బై హైరాచరీ ద్వారా, అంటే హైరాచరీ అంటే తెలుసు మీకు, ట్రీ స్ట్రక్చర్, అప్పర్ నుంచి లోయర్ కి ఇట్లా వస్తాయి ఒక స్ట్రక్చర్ లాగా. అంటే అప్పర్ ఏముంటుంది, ఇక్కడ బేస్ టేబుల్ ఉంటుంది కదా, అంటే పేరెంట్ టేబుల్ ఉంటుంది కదా, దాని నుంచి చైల్డ్ టేబుల్స్ క్రియేట్ అవుతాయి కదా. ఇలా పేరెంట్ టు చైల్డ్ ఇన్హెరిటెన్స్ అవుతాయి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ? ఇన్హెరిటెన్స్ అంటే మనకి పేరెంట్స్ జీన్స్ చైల్డ్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, మన జీన్స్ మాట్లాడుకున్న సైన్స్ ప్రకారం, అంతే కదా. సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై అవుతుంది. మనకి పేరెంట్స్ టేబుల్ నుంచి చైల్డ్ టేబుల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇన్హెరిటెన్స్ అవుతాయి. ఆ ఫీల్డ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫైనల్ గా ఎవ్రీ సిఏకి ప్రాపర్ ప్లేస్ దొరికింది.
ఏం చేసే పని చేస్తున్నాం ఇక్కడ ఈ పాయింట్ లో. సో మనం ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏమొచ్చింది, ఐటీ సిస్టమ్ ప్రాబ్లం వచ్చినాయి. ఐటీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు సో సర్వీస్ నౌ ద్వారా సిఎండిబి ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ సిఎండిబి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ ఏం చేసిన వాళ్ళు అన్ని సిస్టమ్ నుంచి డేటా కలెక్ట్ చేశారు. అవేంటి సర్వర్స్, అప్లికేషన్ డేటాబేస్, నెట్వర్క్ డివైసెస్. ప్రతి ఐటమ్ ను ఒక సిఐ గా డిఫైన్ చేశారు. ప్రతి సిఐకి అట్రిబ్యూట్స్ ఇచ్చారు, నేమ్, ఐపీ అడ్రస్, ఓనర్, లొకేషన్. కానీ కొన్ని డేస్ తర్వాత వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే డేటా ఒకటి సరిపోదు, దాన్ని ప్రాపర్ స్ట్రక్చర్ లో మెయింటైన్ చేయాలనేది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, సిఏ క్లాస్ మేనేజర్ వచ్చేసి సిఎండిబి అండర్స్కోర్ సి అనే బేస్ టేబుల్ క్రియేట్ చేశారు. దాని నుంచి చైల్డ్ టేబుల్స్ క్రియేట్ చేశారు. ఇవి హైరార్కీ డిఫైన్ చేశారు ప్రాపర్ గా. సో దీని వల్ల ఏంటంటే పేరెంట్ టు చైల్డ్ ఇన్హెరిటెన్స్ ద్వారా ఫీల్డ్స్ రీయూజ్ అవుతాయి. సో దానికి సిఏకి ప్రాపర్ ప్లేస్ దొరికింది ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాం. తర్వాత వాళ్ళు ఏం చేశారు, రిలేషన్షిప్స్ డిఫైన్ చేశారు. రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కదా. రిలేషన్షిప్ అంటే రిలేషన్స్ అంటే ఏంటి, మనం చుట్టాలను రిలేషన్స్ అంటారు. పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ రిలేషన్స్ కదా వీళ్ళందరూ. అంటే రిలేషన్ లింక్ ఉంటుంది కదా. సో ఆ రిలేషన్షిప్స్ ఇక్కడ డిఫైన్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకింగ్ అప్లికేషన్ రన్స్ ఆన్ ది లైనక్స్ సర్వర్, ఇట్స్ కనెక్టెడ్ టు ది డేటాబేస్. సో ఈ రిలేషన్షిప్ వల్ల ఒక సర్వర్ డౌన్ అయితే ఏ అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకోవచ్చు. అదే మన రిలేషన్షిప్ ఒక మెయిన్ యూజ్. మళ్ళీ ఒకసారి చెప్పానండి, రిలేషన్షిప్ వల్ల ఏమవుతుందంటే ఏ సర్వర్ డౌన్ అయిందో, ఏ అప్లికేషన్ ఇంపాక్ట్ ఉందో తెలుసుకోవచ్చు. దీని అంటే డిపెండ్ అవుతుంది కదా దానికి, కాబట్టి దీన్ని డిపెండెన్సీ మోడలింగ్ అంటారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తించారు వీడు. ఇక్కడ బిజినెస్ టీం ఉంటుంది, ఐటీ టీం ఉంటుంది, ఇన్ఫ్రా టీం ఉంటుంది కదా. ఒక బ్యాంక్ లో అంతే కదా, బిజినెస్ టీం ఉంటుంది, ఐటీ టీం ఉంటుంది, ఇన్ఫ్రా టీం ఉంటుంది. ఇక్కడ బిజినెస్ టీం ఏం చేస్తుంది, బిజినెస్ టీం లోన్ సర్వీస్ అంటుంది, మెయింటైన్ చేస్తానంటుంది. ఐటీ టీం ఏముంటుంది, అప్లికేషన్ మెయింటైన్ చేస్తా అంటుంది. ఇన్ఫ్రా టీము సర్వర్ మెయింటైన్ చేస్తా అంటుంది. సో అప్పుడు ఏం చేశారు వాళ్ళు, సిఎస్డిఎం ని ఇంప్లిమెంట్ చేశారు. సిఎస్డిఎం అంటే ఏంటి, కామన్ సర్వీస్ డేటా మోడల్ ని ఇంప్లిమెంట్ చేశారు. సిఎస్డిఎం కామన్ సర్వీస్ డేటా మోడల్ సిఎస్డిఎం ని ఇంప్లిమెంట్ చేస్తారు. అందులో ఫౌండేషన్ అంటే సర్వర్స్, మేనేజ్ టెక్నికల్ సర్వీస్, సెల్ అండ్ కన్జ్యూమ్ వంటి డొమైన్స్ ద్వారా డేటాని స్ట్రక్చర్ గా మ్యాప్ చేశారు. సో ఈ ఫౌండేషన్ లో సర్వర్స్ ని లేయర్స్ గా డిఫైన్ చేశారు. మేనేజ్ టెక్నికల్ సర్వీస్ అని, సెల్ అండ్ కన్జ్యూమ్ అని, ఫౌండేషన్ అని ఎట్లా మెయింటైన్ చేశారు. ఫౌండేషన్ లో సర్వర్స్ ఉంటాయి, మేనేజ్ టెక్నికల్ సర్వీస్ లేయర్స్ లో అప్లికేషన్స్ ఉంటాయి, సెల్ అండ్ కన్జ్యూమ్ లో బిజినెస్ సర్వీస్ ఉంటాయి. ఇట్లా డేటాని స్ట్రక్చర్ గా మ్యాప్ చేస్తున్నారు వీళ్ళందరూ. డేటాని స్ట్రక్చర్ ప్రాపర్ గా మ్యాప్ చేస్తున్నారు. సో మన ఇంటిని ప్లానింగ్ ఎలా చేసుకుంటాం, ఇలా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది, లోన్ సర్వీసెస్, లోన్ అప్లికేషన్ సర్వీసెస్ సర్వర్ క్లియర్ గా చైన్ ఫామ్ లో ఫామ్ అయిపోయినాయి. లోన్ సర్వీసెస్, లోన్ అప్లికేషన్, సర్వర్ అనే క్లియర్ గా చైన్ ఏర్పడింది. సో దీనివల్ల ఏమైంది, అందరు స్టేక్ హోల్డర్స్ ఒకే లాంగ్వేజ్ లో మాట్లాడడం స్టార్ట్ చేశారు టెక్నాలజీలో. ఈ కాన్సెప్ట్ మళ్ళీ తెలుసుకున్నాం మనం ఇప్పుడు. దీని ప్రకారం రిలేషన్షిప్ బిల్డ్ చేశారు, రిలేషన్షిప్ డిఫైన్ చేశారు ఈ పారాగ్రాఫ్ లో. అంటే బ్యాంకింగ్ అప్లికేషన్ రన్స్ ఆన్ లైనక్స్ సర్వర్ కనెక్టెడ్ టు డేటాబేస్. సో ఇట్లా రిలేషన్షిప్ వల్ల ఎక్కడ సర్వర్ డౌన్ అయితే ఏ అప్లికేషన్ బయట ఉందో ఈజీ తెలుసుకోవచ్చు. అంటే ఏంటి, ఇది డిపెండెన్సీ మోడలింగ్ కదా. కానీ ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఇష్యూ గుర్తించారు, ఏంటంటే బిజినెస్ టీమ్ కి లోన్ సర్వీస్ కావాలంటుంది, ఐటీ టీమ్ అప్లికేషన్ మెయింటైన్ చేస్తా ఉంటుంది, ఇన్ఫ్రా టీమ్ సర్వర్ మెయింటైన్ చేస్తా ఉంటుంది. అందుకే వాళ్ళు దీనికి సొల్యూషన్ గా సిఎస్డిఎం అనేది ఇంప్లిమెంట్ చేశారు. సిఎస్డిఎం అంటే ఏంటి, కామన్ సర్వీస్ డేటా మోడల్. ఇందులో ఫౌండేషన్, మేనేజ్ టెక్నికల్ సర్వీసెస్, సెల్ అండ్ కన్జ్యూమ్ డొమైన్స్ ద్వారా డేటాని స్ట్రక్చర్ గా మ్యాప్ చేస్తారు. ఇప్పుడు లోన్ సర్వీస్, లోన్ అప్లికేషన్, సర్వర్ అనే క్లియర్ గా చైన్ గా ఏర్పడింది. దీన్ని అన్ని స్టేక్ హోల్డర్స్ ఒకే లాంగ్వేజ్ లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే డేటా సిఎండిబిలోకి ఎలా వస్తుంది అనేది ఛాలెంజ్. డేటా జాగ్రత్తగా ఉండండి, డేటా సిఎండిబిలోకి ఎలా వస్తుంది అనేది ఒక ఛాలెంజ్, పెద్ద ఛాలెంజ్ అది. ఎలా వస్తుంది డేటా అనేది సిఎండిబిలోకి, మీరు జనరల్ గా ఆలోచించండి. మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, డిస్కవరీ, ఇంటిగ్రేషన్, బిజినెస్ సర్వీసెస్. డిస్కవరీ ఏంటంటే సర్వర్స్ ద్వారా ఆటోమేటికల్ గా వచ్చేస్తుంది. డిస్కవరీ మనం ఇన్స్టాల్ చేయడం ద్వారా. ఇంటిగ్రేషన్ ద్వారా ఏమొస్తుంది, క్లౌడ్ డేటా వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్స్ ద్వారా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ డేటా వచ్చేస్తుంది. బిజినెస్ సర్వీసెస్ మాత్రం మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం మనం.
దాంతోపాటు రిలేషన్షిప్ కూడా కొన్ని ఆటో డిస్కవరీ అండ్ సర్వీస్ మ్యాప్ ద్వారా వస్తాయి, కొన్ని మాన్యువల్ క్రియేట్ చేసి వచ్చింది. సో వీటన్నింటికి కావాల్సిన మనం ఎన్ని కావాలంటే డేటా మొత్తం కావాలంటే ఏం చేయాలి, మనం ఇంజెక్షన్ మెథడ్ కావాలి. ఇంజెక్షన్ అంటే మీనింగ్ ఏంటి, ఇంజెక్ట్ చేస్తుంది మెడిసిన్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది కదా. సో అదే కాన్సెప్ట్ లో డేటాని సిఎండిబిలోకి ఇంజెక్షన్ చేస్తుంది. ఏది ఇంజెక్షన్ మెథడ్. సో ఇంజెక్షన్ మెథడ్ వల్ల కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. ఇంజెక్షన్ మెథడ్ సెలెక్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఎర్రర్స్ వస్తాయి, మనం ఐడెంటిఫై చేసాం. ఇంజెక్షన్ మెథడ్ ప్రాపర్ గా సెలెక్ట్ చేయాలి. ఇంజెక్షన్ మెథడ్ చేయకపోతే ఎర్రర్స్ వస్తాయి. అలాగే కస్టమ్ టేబుల్స్ స్క్రిప్ట్ ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ యూజ్ చేస్తే ఫ్యూచర్ లో అప్డేట్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కస్టమ్ టేబుల్స్ అండ్ స్క్రిప్ట్ ఎక్కువ యూజ్ చేస్తే ఫ్యూచర్ లో మనకు అప్గ్రేడ్ అవుతాం కదా, ఒక వెర్షన్ టు వెర్షన్ అప్గ్రేడ్ అవుతాం కదా, ఆ వెర్షన్ టు వెర్షన్ అప్గ్రేడ్ చేసేప్పుడు ఈ కస్టమ్ టేబుల్ స్క్రిప్ట్స్ వల్ల ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్ లో. అప్పుడు ఏం చేయాలి, స్టాండర్డ్ సర్వీస్ నా ఫీచర్ యూజ్ చేయడం వల్ల ఈ ఇష్యూ అనేది ఈ ఫీచర్ అప్గ్రేడ్ లో చేసేప్పుడు వచ్చే ఇష్యూని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. స్టాండర్డ్ సర్వీస్ నా ఫీచర్ యూజ్ చేసాం. ఇక్కడ నాన్ డిస్కవరబుల్ సిఎస్ మాన్యువల్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అలాగే కంప్లైంట్స్ కోసం పీసీఎల్ కంప్లైంట్ సెక్యూరిటీ స్టేటస్ వంటి ఫీల్డ్స్ కూడా యాడ్ చేశారు. సో దాంతో పాటు అసెట్ సిఏగా డిఫరెన్షియేషన్ వచ్చింది. అసెట్ అంటే ఏంటి, మనకి ఏదైతే ఫైనాన్షియల్ డేటా లింక్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ కాస్ట్ 50,000 అన్నారు, మెన్షన్ చేశారు ఈ డేటాలో. లేదు మౌస్ కాస్ట్ 200 రూపీస్ మెన్షన్ చేశారు, లేదు సర్వర్ కాస్ట్ 1 lakh అని మెన్షన్ చేశారు. అంటే అసెట్ ఎప్పుడైతే ఫైనాన్షియల్ డేటా లింక్ అయితే ఉన్నాయో అదంతా అసెట్ కింద వస్తుంది. తర్వాత సిఏ కాన్ఫిగరేషన్ ఐటమ్ అంటే టెక్నికల్ డేటా. సో ఈ అసెట్ ని సిఏని లింక్ చేసి పూర్తి విజిబిలిటీ వచ్చింది దీనివల్ల. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ పారాగ్రాఫ్ కాన్సెప్ట్ డేటా సిఎండిబిలోకి రావాలి. ఈ ఈ ఇష్యూ వల్ల ఏంటంటే డేటా సిఎండిబిలోకి ఎలా వస్తుందని నెక్స్ట్ ఛాలెంజ్. సో మన డేటా సిఎండిబిలోకి ఎలా వస్తుంది, ప్రాపర్ వేస్ ద్వారా, డిస్కవరీ ద్వారా వస్తుంది, ఇంటిగ్రేషన్ ద్వారా వస్తుంది, మాన్యువల్ ఎంట్రీ ద్వారా వస్తుంది. డిస్కవరీ ద్వారా సర్వర్స్ ద్వారా వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తాయి. ఇంటిగ్రేషన్స్ ద్వారా AWS క్లౌడ్ వచ్చింది, మాన్యువల్ గా బిజినెస్ సర్వీసెస్ వచ్చాయి. సో రిలేషన్స్ కూడా కొన్ని రిలేషన్స్ ఏంటంటే డిస్కవరీ సర్వీస్ మ్యాపింగ్ ద్వారా వచ్చాయి, కొన్ని మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సి వచ్చింది. సో వీటికి అన్నింటికి ఎంటర్ చేయాలంటే ప్రాపర్ ఇంజెక్షన్ మెథడ్ కావాలి. సో ప్రాపర్ ఇంజెక్షన్ మెథడ్ సెలెక్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఎర్రర్స్ వస్తాయి. అలాగే కస్టమ్ టేబుల్స్ స్క్రిప్ట్స్ ఎక్కువ వాడితే ఫ్యూచర్ లో అప్డేట్స్ లో ఇష్యూస్ వస్తాయి, ఆ వర్షన్ మ్యాచ్ కాక. సో దీనికి స్టాండర్డ్ సర్వీస్ ఫీచర్స్ ని ఉపయోగించి కంట్రోల్ ఎర్రర్స్ తగ్గించడం స్టార్ట్ చేశారు. సో దాంతోపాటు నాన్ డిస్కవరబుల్ సిఐస్ మాన్యువల్ గా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అలాగే కంప్లైంట్స్ కోసం టీసీఎల్ కంప్లైంట్ సెక్యూరిటీ స్టేటస్ అనే ఫీల్డ్స్ ని యాడ్ చేశారు. దాంతోపాటు అసెట్ సిఏ లింక్ చేసి పూర్తి విజిబిలిటీ వచ్చింది. అసెట్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ డేటా లింక్ అయినా ఏ దానైనా అసెట్ అంటారు. సిఏ అంటే టెక్నికల్ డేటా. మీరు డిఫరెన్స్ తెలుసుకోండి, మెయిన్ గా ఇది అడుగుతారండి, డిఫరెన్స్ బిట్వీన్ అసెట్ అండ్ సిఏ అని అడుగుతారు. అసెట్ అంటే ఫైనాన్షియల్ డేటా సంబంధించిన ఏదైనా అసెట్ కింద వస్తుంది, సిఏ అంటే టెక్నికల్ డేటా. వీటన్నిటి వల్ల మనకి ఫుల్ విజిబిలిటీ వచ్చింది, ఫుల్ విజిబిలిటీ వచ్చింది సిఎండిబిలో. నెక్స్ట్ వన్. సో అప్పటి వరకు బాగా వస్తుంది మనకి. ఇంత డేటా వచ్చింది కదా, డేటా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. అవి ఏంటంటే డూప్లికేట్ రికార్డ్స్. ఇందులో మనకి డేటా ఇంజెక్ట్ చేసాం, డేటా సిఎండిబిలోకి ఇంజెక్ట్ చేసాం వేరియస్ మెథడ్స్ ద్వారా, డిస్కవరీ ఇంటిగ్రేషన్ బిజినెస్ సర్వీస్ ద్వారా, మాన్యువల్ ఎంట్రీ ద్వారా మన డేటా వచ్చేసింది. ఇంజెక్షన్ రూల్ అప్లై చేసాం ఇక్కడ, దాంతోపాటు టోపర్ మెథడ్స్ అప్లై చేసి డేటాని క్లియర్ తీసుకొచ్చాం. తర్వాత ఏమైంది, కొన్ని ఇష్యూస్ వల్ల డేటా వచ్చిన తర్వాత మరో ప్రాబ్లం వచ్చింది, అదేంటంటే డూప్లికేట్ రికార్డ్స్. డూప్లికేట్ రికార్డ్స్ అంటే ఏంటి, మనకి త్రీ సోర్సెస్ నుంచి డేటా వస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్కవర్ నుంచి, ఇంటిగ్రేషన్ నుంచి, మాన్యువల్ ఎంట్రీ నుంచి, ఇట్లా త్రీ డేటా, 3 సోర్సెస్ నుంచి డేటా వస్తుంది. సో ఆ 3 డిఫరెంట్ చూపించడం స్టార్ట్ చేసింది, అంటే డూప్లికేట్ వస్తుంది డేటా. సో 3 సోర్సెస్ నుంచి వస్తుంది కాబట్టి 3 సిఎస్ గా క్రియేట్ అయిపోయింది. సో ర్యామ్ వాల్యూస్ కూడా కన్ఫ్లిక్ట్ అయిపోయి 3 ర్యామ్ చూపిస్తుంది. ఒక ర్యామ్ ఏమో 3 సోర్సెస్ నుంచి వచ్చింది కాబట్టి ర్యామ్, ఒక ర్యామ్ 8 GB చూపిస్తుంది, మరో ర్యామ్ 16 GB చూపిస్తుంది, మరో ర్యామ్ 32 GB చూపిస్తుంది. సో ఇట్లా డేటా కన్ఫ్లిక్ట్ అయిపోతుంది, డూప్లికేట్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనకి ఐఆర్ఈ వాడాం. ఐఆర్ఈ అంటే ఏంటి, ఐడెంటిఫికేషన్ రీకన్సిలేషన్ ఇంజిన్. ఎందుకంటే వీటి ద్వారా ఐడెంటిఫై చేస్తుంది, డూప్లికేషన్ ప్రివెంట్ చేస్తుంది. ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది అంటే
సీరియల్ నెంబర్ ద్వారా. మనకి ప్రతి సర్వర్ కి యూనిక్ సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ నేమింగ్ ద్వారా. ఆ యూనిక్ సీరియల్ నెంబరే క్యాచ్ చేస్తుంది. అదే రాంగ్ సీరియల్ నెంబర్ వస్తే అది డిలీట్ చేస్తుంది, యాక్సెప్ట్ చేయట్లేదు. దాంతోపాటు రీకన్సిలేషన్ రూల్స్ ద్వారా ఏ సోర్స్ ప్రయారిటీ ఇవ్వాలో ముందు డిసైడ్ చేశారు. ఏ సోర్స్ నుంచి ముందు రావాలి, ఏ సోర్స్ నుంచి యాక్సెప్ట్ చేయాలని ముందు డిసైడ్ చేశారు. దాంతోపాటు మల్టీ సోర్స్ సిఎండిబి అంటే డేటా కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ సేమ్ ప్లస్ మల్టీ సోర్సెస్ సిఎండిబి కూడా యూజ్ చేశారు సిఎండిబి 360 ద్వారా. అంటే ఏంటి, అన్ని సోర్స్ నుంచి వచ్చిన డేటాని ఒకే ప్లేస్ లో చూపించారు. ఇప్పుడు ఏమైంది, ఒక సిఏకి సంబంధించిన పూర్తి డేటా ఒకే స్క్రీన్ లో కనిపిస్తుంది. సో ఈ పాయింట్లు మనం ఏం తెలుస్తున్నాము, ఈ పారాగ్రాఫ్ లో మనకి డేటా అనేది 3 డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వస్తుంది. డిస్కవరీ ద్వారా వస్తుంది, ఇంటిగ్రేషన్ ద్వారా వస్తుంది, బిజినెస్ సర్వీస్ ద్వారా వస్తుంది. సో ఇలా వచ్చే టైంలో ఏమవుతుందంటే డేటా డూప్లికేట్ అయిపోతుంది. 3 సోర్సెస్ నుంచి వస్తుంది, డూప్లికేట్ అయిపోతుంది. 3 సిఎస్ క్రియేట్ అయిపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఐడెంటిఫికేషన్ అండ్ రీకన్సిలేషన్ ఇంజిన్ వాడుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే సీరియల్ నెంబర్ ఐడెంటిఫై ద్వారా డూప్లికేట్ డేట్ ని సింగిల్ సిఏగా చేంజ్ చేస్తుంది, డూప్లికేట్ అవ్వకుండా. రీకన్సిలేషన్ రూల్స్ ద్వారా ఆ డేటా అనేది ప్రయారిటీ వస్తుంది, ఏ ఏ డేటా యాక్సెప్ట్ చేయాలనేది. ఐడెంటిఫికేషన్ ఐఆర్ ఇంజిన్ ద్వారా ఏమవుతుంది, డేటా అనేది డూప్లికేట్ అవ్వకుండా ప్రివెంట్ అవుతుంది. సో రీకన్సిలేషన్ ద్వారా ఏమవుతుంది, సో ప్రయారిటీ వస్తుంది, ఏ ప్రయారిటీ ఏ డేటా యాక్సెప్ట్ చేయాలి, డిస్కవర్ నుంచి యాక్సెప్ట్ చేయాలి, ఇంటిగ్రేషన్ నుంచి డేటా యాక్సెప్ట్ చేయాలి, ఫస్ట్ నారో నెట్ నుంచి యాక్సెప్ట్ చేయాలి, మనకి రీకన్సిలేషన్ రూల్స్ క్రియేట్ చేస్తాం. తర్వాత మల్టీ సోర్స్ సిఎండిబి కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మల్టీ సోర్స్ అంటే వేరియస్ సోర్స్ నుంచి వచ్చిన డేటా, అంటే సిఎండిబి 360 డిగ్రీస్ అంటారు దీన్ని. అన్ని సోర్స్ నుంచి వచ్చిన డేటాని ఒకే ప్లేస్ లో చూపించారు. నెక్స్ట్ వన్, సో బై టైమింగ్ అంటే డేస్ గడిచే కొద్దీ మరో ప్రాబ్లం వచ్చింది. డేటా ఇక్కడ అవుట్డేట్ అయిపోయింది. ఎందుకు అవుట్డేట్ అయిపోతుంది, ఇక్కడ సర్వర్స్ పాతవి వాడుతున్నాం. సర్వర్స్ చేంజ్ చేసినప్పుడు, సర్వర్ ఓనర్ చేంజ్ చేసినప్పుడు అదే పాత డేటా ఇందులో అప్డేట్ కాలేదు. అప్డేట్ కాకపోవడం వల్ల ఏంటంటే అవుట్డేట్ అయిపోయింది డేటా. అప్పుడు ఏం చేయాలి, మనకి ప్రాపర్ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నెన్స్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ కదా గవర్నెన్స్ అంటే. సో ప్రాపర్ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ గవర్నెన్స్ లో మనకి డిఫరెంట్ గా రోల్స్ పెట్టాం మనం. సిఎండిబి ఓనర్ అని, డేటా స్టీవార్డ్ అని, ప్లాట్ఫామ్ అడ్మిన్ అని ఇక్కడ డిఫరెంట్ మనం నేమింగ్ ఇచ్చుకున్నాం. సిఎండిబి ఓనర్ అంటే నథింగ్ బట్ స్కూల్ ప్రిన్సిపల్ అంటారు. డేటా స్టీవార్డ్ అనేది స్కూల్ టీచర్లు అంటారు. ప్లాట్ఫామ్ అడ్మిన్ అనే అతను స్కూల్ కి అడ్మిన్ అంటాడు. ఇక్కడ ప్రిన్సిపల్ ఏం చేస్తారు, పాలసీస్ డిఫైన్ చేస్తారు కదా. అదేవిధంగా డేటా స్టీవార్డ్ అంటే టీచర్ కదా, డైలీ క్లాస్ చెప్తారు కదా. అంటే ఇక్కడ ఏం చేస్తారు, డైలీ డేటా మెయింటైన్ చేస్తారు. ప్లాట్ఫామ్ అడ్మిన్ అంటే ఏంటి, సిస్టమ్స్ ప్రాపర్ గా ఉన్నాయో చెక్ చేస్తారు, మేనేజ్ సిస్టమ్. సో ఇట్లా డేటా అప్డేట్ అయినప్పుడు గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేశారు, సిఎండి గవర్నర్ పాలసీస్ డిఫైన్ చేశారు, డేటా స్టీవార్డ్ డైలీ డేటా మెయింటైన్ చేస్తారు, ప్లాట్ఫామ్ అడ్మిన్ సిస్టమ్ మేనేజ్ చేస్తారు. తర్వాత డేటా మేనేజర్. డేటా మేనేజర్ ఏం చేస్తారు, ఇక్కడ డేటా మేనేజర్ పాలసీస్ క్రియేట్ చేస్తారు. డేటా మేనేజర్ పాలసీస్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఓనర్ మ్యాండేటరీ లొకేషన్ రిక్వైర్మెంట్ రూల్స్ ని ఎన్ఫోర్స్ చేస్తారు. తర్వాత సిఎండిబి హెల్త్ డాష్ బోర్డ్ అనేది మనకి ట్రాక్ చేస్తాం. సిఎండిబి హెల్త్ డాష్ బోర్డ్ ద్వారా కంప్లీట్నెస్, కరెక్ట్నెస్, కంప్లైన్స్ వంటి మెట్రిక్స్ ట్రాక్ చేస్తాం ఇట్లా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. అన్ని పాయింట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి బ్రీఫ్ గా ఇచ్చాను నేను అందరికి అర్థమయ్యడం కోసం. సో సిఎండిబి హెల్త్ డాష్ బోర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి. సిఎండిబి హెల్త్ డాష్ బోర్డ్ లో 3 C's ఉంటాయి, కంప్లీట్నెస్, కరెక్ట్నెస్, కంప్లైన్స్. ఇవన్నీ ఏంటంటే మనకి సిఎండిబి డాష్ బోర్డ్ ని మెట్రిక్స్ ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. మనం ఇక్కడ ఏమవుతుందంటే డీ డూప్లికేషన్ విజార్డ్ ద్వారా ఈ డూప్లికేషన్ డేటాని ఐడెంటిఫై చేసి మెర్జ్ చేస్తుంది. డూప్లికేట్ ఉంటే సింగిల్ గా మెర్జ్ చేసేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, డీ డూప్లికేషన్ విజార్డ్. సో తర్వాత ఏమవుతుంది, డేటా ఫౌండేషన్ డాష్ బోర్డ్ ద్వారా డేటా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇంప్రూవ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ డేటా ఫౌండేషన్ డాష్ బోర్డ్ యూజ్ చేయడం ద్వారా. తర్వాత లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ యూజ్ చేయడం ద్వారా మనకి సర్వర్స్ డిజైన్, బిల్డ్, రన్, రిటైర్ స్టేజెస్ లో మెయింటైన్ చేశారు. మనకి లైఫ్ సైకిల్ అంటే ఏంటి, మనకి హ్యూమన్ లో లైఫ్ సైకిల్ ఎట్లా ఉండింది, ఫస్ట్ బర్త్ ఉంటుంది, తర్వాత చైల్డ్హుడ్ ఉంటుంది, తర్వాత యంగ్ ఉంటుంది, అడల్ట్ స్టేజ్ ఉంటుంది, తర్వాత మిడిల్ ఏజ్ ఉంటుంది, తర్వాత ఓల్డ్ ఏజ్ ఉంటుంది, అంతే కదా. మనకి లైఫ్ లో ఎట్లా అయితే మనకి స్టేజెస్ ఉంటాయో అట్లాగే ఈ డేటా లైఫ్ సైకిల్ కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి సిఎండిబిలో. అవేంటి, బిల్డ్, రన్, రిటైర్, ఇట్లా స్టేజెస్ ఉంటాయి. డిజైన్, బిల్డ్, రన్, రిటైర్.
ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి సర్వర్స్ కి. సర్వర్స్ డిజైన్, బిల్డ్, రన్, రిటర్న్ స్టేజెస్ మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. సో ఈ పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటంటే డే డే బై డే మనకి డేటా మెయింటైన్ చేయడం వల్ల డేటా అవుట్డేట్ అయిపోయింది, అప్డేట్ చేయకపోవడం వల్ల. సో అందుకే వాళ్ళు ఏం చేశారు, గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ ఏంటంటే సిఎండి గవర్నమెంట్ పాలసీస్ డిఫైన్ చేశారు. డేటా స్టీవార్డ్ డైలీ డేటా మెయింటైన్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ అడ్మిన్ సిస్టమ్ మేనేజ్ చేశారు. ఇక్కడ డేటా మేనేజర్ ద్వారా పాలసీస్ క్రియేట్ చేసి ఓనర్ మ్యాండేటరీ లొకేషన్ ఎటువంటి రూల్స్ ఎన్ఫోర్స్ చేశారు. సిఎండిబి హెల్త్ డాష్బోర్డ్ ద్వారా కంప్లీట్నెస్, కరెక్ట్నెస్, కంప్లీట్నెస్ వంటి మెట్రిక్స్ ట్రాక్ చేశారు. డూప్లికేట్స్ ఐడెంటిఫై చేసి డీడూప్లికేషన్ విజార్డ్ ద్వారా మెచ్ చేశారు. డేటా ఫౌండేషన్ డాష్బోర్డ్ ద్వారా డేటా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ట్రాక్ చేశారు. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ద్వారా సర్వర్స్ డిజైన్, బిల్డ్, రన్, రిటైర్ స్టేజెస్ మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఏమైంది నెక్స్ట్, ఇప్పుడు సిఎండిబి ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఏమవుతుంది, ప్రాపర్ డేటా వచ్చేసింది కదా, దానివల్ల ఏంటంటే ఇన్సిడెంట్, చేంజ్ మేనేజ్మెంట్ సిఎండిబి డేటా యూజ్ చేసి కరెక్ట్ గా వర్క్ చేస్తున్నాయి, యూజ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు సిస్టమ్ ఆటోమేటికల్ గా ఇంపార్టెంట్ సర్వీస్ చూపించేస్తుంది సిస్టమ్ త్రూ ఇన్సిడెంట్ ద్వారా. సిఎండిబి వర్క్ స్పేస్ ద్వారా ఏమవుతుంది, అడ్మిన్స్ ఇష్యూస్ ఫిక్స్ చేసేస్తారు సిఎండిబి వర్క్ స్పేస్ ద్వారా. ప్రిన్సిపల్ క్లాసెస్, సర్వర్ కానీ అప్లికేషన్ డేటాబేస్ కానీ ఫోకస్ పెట్టేశారు. దీనివల్ల ఏమైందంటే సిఎండిబి ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్ లో సిఎండిబి డేటా స్టార్ట్ చేశారు యూజ్ చేయడం. సో ఇన్సిడెంట్ వచ్చినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ ఇంపాక్ట్ సర్వీస్ చూపించింది. సిఎండిబి వర్క్ స్పేస్ ద్వారా అడ్మిన్స్ ఇష్యూస్ ఫిక్స్ చేశారు. ప్రిన్సిపల్ క్లాసెస్ పై ఫోకస్ పెట్టారు. ప్రిన్సిపల్ క్లాస్ అంటే సర్వర్, అప్లికేషన్ డేటాబేస్ అని. ఫైనల్ గా కంపెనీ ద రియలైజేషన్ వచ్చింది, సిఎండిబి డేటా ఉండడం కాదు, దాన్ని యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది. సో సిఎండిబి డేటాని హైడ్ చేయడం కాదు, దాన్ని యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. దానికోసం ఏం చేశారు, న్యాచురల్ లాంగ్వేజ్ క్వైరీ యూజ్ చేసి నాన్ టెక్నికల్ యూజర్స్ కూడా అందరికి ఈ షో ఆల్ సర్వర్స్ ఇన్ అవుటేజ్ అంటే ఏంటి, ఏవైతే సర్వర్స్ మనకు పనిచేయట్లేదో అవి నాన్ టెక్నికల్ యూజర్స్ కూడా కనపడేలా చేశారు. దేని ద్వారా, న్యాచురల్ లాంగ్వేజ్ క్వైరీ ద్వారా. న్యాచురల్ లాంగ్వేజ్ క్వైరీ యూజ్ చేయకపోతే నాన్ టెక్నికల్ యూజర్స్ కి మనకి ఏ సర్వర్ అవుటేజ్ లోనో తెలియదు, అవుటేజ్ అంటే ప్రాబ్లమ్ లోనో తెలియదు. అందువల్ల ఏం చేశారంటే న్యాచురల్ లాంగ్వేజ్ క్వైరీ ద్వారా నాన్ టెక్నికల్ యూజర్స్ కి ఇది కనిపించేలా చూశారు, సర్వర్స్ అవుటేజ్ కనిపించేలా చేశారు. సిఎండిబి 360 సేవ్డ్ క్వైరీస్ ద్వారా రిపోర్ట్స్ తయారయ్యాయి. సిఎండిబి 360 సేవ్డ్ క్వైరీస్ ద్వారా రిపోర్ట్స్ తయారైపోతున్నాయి మనకి. తర్వాత ఏమైంది, కాంప్లెక్స్ రిలేషన్షిప్ క్వైరీ ద్వారా సర్వర్ డౌన్ అయితే ఏ సర్వీసెస్ ఇంపాక్ట్ అవుతాయి తెలుసుకున్నారు. తర్వాత యూనిఫైడ్ మ్యాప్ ద్వారా విజువల్ డిపెండెన్సీ మనకి తెలిసిపోతుంది ఈజీగా. సిఎండిబి ఫౌండేషన్ డాష్బోర్డ్ ద్వారా కేపీఎస్ ట్రాక్ అవుతున్నాయి. ఫైనల్ గా ప్లేబుక్ ద్వారా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ చేశారు ఇవన్నీ. సో ఏమైందంటే కంపెనీకి ఫైనల్ గా బిగ్గెస్ట్ రియలైజేషన్ వచ్చింది సిఎండిబి డేటా యూజ్ చేయడం ద్వారా. సిఎండిబి డేటా ఉండడం కాదు, దాన్ని కూడా యూజ్ చేయడం, ప్రాపర్ గా యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. దానికోసం ఏం చేశారు, న్యాచురల్ లాంగ్వేజ్ క్వైరీ ద్వారా నాన్ టెక్నికల్ యూజర్స్ కూడా షో ఆల్ సర్వర్స్ ఇన్ అవుటేజ్ అనే రిజల్ట్స్ పొందుతున్నారు. అంటే ఏంటి, ఏదైతే మనకి అవుటేజ్ ఉన్న సర్వర్స్ ని రిజల్ట్స్ వస్తున్నాయి నాన్ టెక్నికల్ యూజర్స్ కి. సిఎండిబి 360 క్వైరీస్ ద్వారా ఏమవుతుంది, రిపోర్ట్స్ తయారు అవుతున్నాయి. కాంప్లెక్స్ రిలేషన్షిప్ క్వైరీస్ ద్వారా సర్వర్ డౌన్ అయితే ఏ సర్వీసెస్ ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకున్నారు. యూనిఫైడ్ మ్యాప్ ద్వారా ఏమవుతుంది, విజువల్ డిపెండెన్సీ వ్యూ వచ్చేసింది. సిఎండిబి ఫౌండేషన్ డాష్బోర్డ్ ద్వారా కేపీఎస్ ట్రాక్ చేశారు. ప్లేబుక్ ద్వారా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేశారు ఇవన్నీ. ఫైనల్ గా ఏమైంది మనకి, ఫైనల్ గా కంపెనీకి పూర్తి క్లారిటీ వచ్చింది. సిఎండిబి అనేది ఒక డేటాబేస్ మాత్రమే కాదు, అది ఒక డెసిషన్ మేకింగ్ సిస్టమ్ అనేది క్లారిటీ వచ్చింది. దాంతో పాటు ఇది బిజినెస్ మరియు బిజినెస్ కి ఐటీకి మధ్య బ్రిడ్జ్ లాంటిది. అంటే ప్రాపర్ స్ట్రక్చర్, ప్రాపర్ ఇంజెక్షన్, ప్రాపర్ గవర్నెన్స్, కంటిన్యూస్ మెయింటెనెన్స్, ప్రాపర్ యూసేజ్ ఉంటేనే సిఎండిబి వాల్యూ ఇస్తుంది. మళ్ళీ ఇంకోసారి తీసుకున్న ఇది పారాగ్రాఫ్ ని. ఫైనల్ గా
కంపెనీకి పూర్తి క్లారిటీ వచ్చింది. సిఎండిబి అనేది ఒక డేటాబేస్ మాత్రమే కాదు, అది ఒక డెసిషన్ మేకింగ్ సిస్టమ్ అని. ఇది బిజినెస్ కి ఐటీకి మధ్య బ్రిడ్జ్ లాంటిదని క్లారిటీ వచ్చేసింది. సో ప్రాపర్ స్ట్రక్చర్, ప్రాపర్ ఇంజెక్షన్, ప్రాపర్ గవర్నెన్స్, కంటిన్యూస్ మెయింటెనెన్స్, ప్రాపర్ యూసేజ్ ఉంటే సిఎండిబి బాగా పనిచేస్తుందని మాత్రం కన్క్లూజ్ చేద్దాం. చివరిగా మనం ఇంకోసారి బ్రీఫ్ గా తెలుసుకున్నామండి ఇది. సో ఒక పెద్ద బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు బ్యాంకింగ్, లోన్ ప్రాసెసింగ్, క్రెడిట్ కార్డ్ సర్వీస్ లాంటి చాలా సర్వీస్ ఇస్తున్నారు. ఒక రోజు బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ పెద్ద ఇష్యూ వచ్చింది. ఏంటంటే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ డౌన్ అయింది. ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ కంప్లైంట్ పెరిగాయి. ఐటీ టీమ్ ఏం చేసిన వెంటనే యాక్షన్ తీసుకుంది. కానీ వాళ్ళకి ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఎదురైంది. ఏ అప్లికేషన్ ప్రాబ్లం అయింది, ఏ సర్వర్ డౌన్ అయింది, ఏ టీం రెస్పాన్సిబుల్, ఎవరికి క్లియర్ తెలియదు. అందుకే మేనేజ్మెంట్ పెద్ద డెసిషన్ తీసుకుంది. ఐటీ సిస్టమ్ గురించి కంప్లీట్ విజిబిలిటీ కావాలి. అప్పుడే వాళ్ళు సర్వీస్ నౌలో సిఎండిపి ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయిపోయారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ వాళ్ళు అన్ని సిస్టమ్ గురించి డేటా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అవేంటి సిస్టమ్స్, సర్వర్స్, అప్లికేషన్ డేటాబేసెస్, నెట్వర్క్ డివైసెస్. సో ప్రతి ఐటమ్ కి ఒక సిఏగా డిఫైన్ చేశారు. ప్రతి సిఏకి అట్రిబ్యూట్స్ ఇచ్చారు. అట్రిబ్యూట్స్ అంటే నేమ్, ఐపీ అడ్రస్, ఓనర్, లొకేషన్. కానీ బై టైమింగ్ కొన్నాళ్ళు అవుతే ఏమైందంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు ఆ డేటా సరిపోవడం లేదు. స్ట్రక్చర్ గా, ప్రాపర్ స్ట్రక్చర్ గా ఉండాలి. అప్పుడు ఏం చేసిన వాళ్ళు సిఏ క్లాస్ మేనేజర్ యూజ్ చేసి CMDB_CA అని బేస్ టేబుల్ క్రియేట్ చేశారు. ఆ బేస్ టేబుల్ నుంచి పేరెంట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నారు. ఇవి దీనివల్ల ఏంటంటే పేరెంట్ చైల్డ్ ఇన్హెరిటెన్స్ ద్వారా ఫీల్డ్స్ రీయూజ్ అయ్యాయి. ఇప్పుడు ప్రతి సిఏకి ప్రాపర్ ప్లేస్ దొరికింది. తర్వాత ఏం చేశారు వాళ్ళు, సో ప్రాపర్ గా రిలేషన్షిప్ డిఫైన్ చేస్తున్నారు. ఎందుకు అది బ్యాంకింగ్ అప్లికేషన్ రన్స్ ఆన్ ది లైనక్స్ సర్వర్ కనెక్ట్ టు డేటాబేస్ అనే ప్రాపర్ రిలేషన్ బిల్డప్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ వల్ల ఏమవుతుందంటే ఒక సర్వర్ డౌన్ అయితే ఏ అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతుంది తెలుసుకోవచ్చు. ఇది డిపెండెన్సీ మోడలింగ్. కానీ ఇక్కడ ఒక మెయిన్ ఇష్యూ ఐడెంటిఫై చేసేళ్ళు. బిజినెస్ టీమ్ ఏమో లోన్ సర్వీస్ మెయింటైన్ చేస్తా ఉంటుంది, ఐటీ టీమ్ అప్లికేషన్ మెయింటైన్ చేస్తా ఉంటుంది, ఇన్ఫ్రా టీమ్ సర్వర్ మెయింటైన్ చేస్తా ఉంటుంది. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, సిఎస్ టీమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సిఎస్ టీమ్ అంటే ఏంటి, కామన్ సర్వీస్ డేటా మోడల్ ఇంప్లిమెంట్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే సర్వర్స్, మేనేజ్ టెక్నికల్ సర్వీసెస్, సెల్ అండ్ కన్జ్యూమ్ బిజినెస్ సర్వీస్ అంటే డొమైన్స్ కి సపరేట్ చేశారు. ఏ డేటా ఆ డేటా స్ట్రక్చర్ మ్యాప్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, లోన్ సర్వీస్, లోన్ అప్లికేషన్ సర్వర్ అనే క్లియర్ గా చైన్ ఏర్పడింది, చైన్ ఫామ్ అయిపోయింది. సో అన్ని స్టేక్ హోల్డర్స్ ఒకే లాంగ్వేజ్ లో ఈజీగా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఈ చైన్ సిస్టమ్ వల్ల. కానీ దీనివల్ల ఇంకో ఇష్యూ వచ్చింది. సో డేటా సిఎండిబిలోకి ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ ఛాలెంజ్. ఇప్పుడు దాకా డేటా ఫిక్స్ చేశారు, దాన్ని సిఎండిబిలోకి ఎలా తీసుకురావాలనేది ఒక ఛాలెంజ్. దీనికి 3 మెథడ్స్ ఉన్నాయి. డిస్కవరీ ద్వారా వస్తుంది, ఇంటిగ్రేషన్ ద్వారా వస్తుంది, మాన్యువల్ ఎంట్రీ ద్వారా వస్తుంది. డిస్కవరీ ద్వారా సర్వర్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయి, ఇంటిగ్రేషన్ ద్వారా AWS క్లౌడ్ వచ్చింది, బిజినెస్ సర్వీసెస్ మాత్రం మాన్యువల్ ఎంట్రీగా ఎంటర్ వచ్చింది మనకి. సో రిలేషన్షిప్ కొన్ని ఆటో డిస్కవరీ మ్యాపింగ్ ద్వారా వచ్చాయి, కొన్ని మాన్యువల్ క్రియేట్ చేసి వచ్చింది. సో దీనికోసం ఈ డేటా రావడం కోసం ఇంజెక్షన్ మెథడ్ వాడే మనం. ఇంజెక్షన్ మెథడ్ సెలెక్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఎర్రర్స్ వస్తాయని మనకి ఐడెంటిఫై అయింది. అలాగే కస్టమ్ టేబుల్స్, స్క్రిప్ట్స్ ఎక్కువ పడితే ఫ్యూచర్ లో ఈ సర్వీస్ కంప్లీట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని ఐడెంటిఫై అయింది. దానికి స్టాండర్డ్ సర్వీస్ ఫీచర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాంతో పాటు నాన్ డిస్కవరబుల్ సిఐసి మాన్యువల్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది. అలాగే కంప్లైంట్స్ కోసం PCL కంప్లైంట్, సెక్యూరిటీ స్టేటస్ లాంటి ఫీల్డ్స్ ని యాడ్ చేశారు. సో అసెట్ కి సిఏని లింక్ చేసి పూర్తి విజిబిలిటీ పొందారు. అసెట్ అంటే ఏంటి, ఏదైతే ఫైనాన్షియల్ డేటా లింక్ అయిందో దాన్ని అసెట్ అంటారు. సిఏ అంటే టెక్నికల్ డేటా సంబంధించి సిఏ అంటారు. సో ఈ అసెట్ ని సిఏని లింక్ చేసి పూర్తి విజిబిలిటీ వచ్చింది లింక్ చేయడం వల్ల. సో ఇదంతా మనకి డేటా మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, మనకి బై డే ఏమైంది, ఇంకో ఇష్యూ వచ్చింది. డేటా వచ్చిన తర్వాత డూప్లికేట్ డేటా రావడం స్టార్ట్ అయిపోయింది. ఈ డూప్లికేట్స్ రికార్డ్ అంటే మనకి డిఫరెంట్ వేస్ నుంచి వచ్చింది కదా, సర్వర్ నుంచి కానీ, డేటా బేస్ నుంచి కానీ, త్రూ ఇంటిగ్రేషన్ ద్వారా కానీ, త్రూ మాన్యువల్ కానీ ఇట్లా డూప్లికేట్ వచ్చేస్తున్నాం డేటా. ఈ డూప్లికేట్ రాకుండా ఏం చేయాలి, మనకి ఐఆర్ఈ యూజ్ చేసాం మనం. ఐఆర్ఈ అంటే ఐడెంటిఫికేషన్ రీకాన్సిలేషన్ ఇంజిన్ ద్వారా ఈ డూప్లికేట్ డేటాని కంట్రోల్ చేస్తాం. ఇది ఎట్లా మన పని చేస్తుందంటే ప్రాపర్ సీరియల్ నెంబర్ ఇస్తుంది డూప్లికేట్ డేటా రాకుండా. ఇవన్నీ ప్రాపర్ సిఐ ఇస్తా ఒకే సిఐగా మెయింటైన్ చేసింది. రీకన్సిలేషన్ రూల్ ద్వారా ఏ సోర్స్ ఏ ప్రయారిటీ ఇవ్వాలో డిసైడ్ చేశారు. అంటే ఏంటి, ఫస్ట్ మనకి డిస్కవరీ ద్వారా ప్రయారిటీ ఇవ్వాలా, లేకపోతే ఇంటిగ్రేషన్ ద్వారా డేటా ప్రయారిటీ ఇవ్వాలా, లేకపోతే మాన్యువల్ డేటా ప్రయారిటీ ఇవ్వాలా, ఏ ప్రయారిటీ ఇవ్వాలనేది రీకన్సిలేషన్ రూల్స్ ద్వారా ప్రయారిటీ ఇచ్చుకున్నాం మనం. తర్వాత మల్టీ సోర్స్ CMDB యూజ్ చేసుకుని అన్ని సోర్స్ నుంచి వచ్చిన డేటాని ఒకే ప్లేస్ లో చూపించారు. ఇప్పుడు ఒక సిఐకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ స్క్రీన్ లో కనిపిస్తుంది. తర్వాత బై టీమింగ్ మరో ప్రాబ్లం వచ్చింది. రోజులు గడిచే కొద్దీ మరో ప్రాబ్లం వచ్చింది, డేటా అప్డేట్ అయిపోయింది. అంతే కదండి, డేటా ఎప్పుడు అప్డేట్ అయింది,
ఆ ప్రాపర్ గా మనకి సర్వర్ నేమ్ మెయింటైన్ చేయకపోయినా, సర్వర్ అప్డేట్ చేయకపోయినా, ఆ సర్వర్ యొక్క ఓనర్ నేమ్ అప్డేట్ చేయకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ మనకి బెంగళూరు నుంచి హైదరాబాద్ మారింది, లేదా హైదరాబాద్ నుంచి ముంబై మారింది, ఈ సిచ్యువేషన్ లో అప్డేట్ చేయకపోయినా డేటా అప్డేట్ అయిపోయింది, డేటా పనిచేయదు. దానివల్ల మనకి ఇష్యూ ఏంది, మనకి ఇన్సిడెంట్స్ రిజాల్వ్ కావు, ప్రాబ్లమ్స్ రిజాల్వ్ కావు, ఇష్యూ అట్లా పెరిగిపోతుంటాయి, సర్వర్ డౌన్ మనకి ట్రాక్ అవ్వడం కష్టం. సో దీనివల్ల ఏంటంటే డేటా అప్డేట్ అయిపోయింది. అప్పుడు ఏం చేశారు, గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేశారు. సిఎండిబి ఓనర్, దీనిలో గవర్నెన్స్ లో సిఎండిబి ఓనర్, డేటా స్టీవార్డ్, తర్వాత ప్లాట్ఫామ్ అడ్మిన్ ఇట్లా డిఫైన్ చేస్తున్నారు. సిఎండిబి ఓనర్కి ఏం పాలసీస్ కావాలి, డేటా స్టీవార్డ్కి డైలీ డేటా మెయింటైన్ చేయాలి. సిఎండిబి ఓనర్ వచ్చేసరికి పాలసీస్ డిఫైన్ చేస్తారు, డేటా స్టీవార్డ్ వచ్చేసరికి డైలీ డేటా మెయింటైన్ చేస్తారు, ప్లాట్ఫామ్ అడ్మిన్ వచ్చేసరికి ఆ సిస్టమ్ మేనేజ్ చేస్తున్నారు. తర్వాత డేటా మేనేజర్ ద్వారా పాలసీస్ క్రియేట్ చేసి ఓనర్ మ్యాండేటరీ లొకేషన్ రూల్స్ ఎన్ఫోర్స్ చేశారు. తర్వాత ఏమైంది, సిఎండిబి హెల్త్ డాష్బోర్డ్ ద్వారా కంప్లీట్నెస్, కరెక్ట్నెస్, కంప్లైన్స్ వంటి మెట్రిక్స్ ట్రాక్ చేశారు. తర్వాత డూప్లికేట్ ఐడెంటిఫై చేసేసి డీ డిటెక్షన్ విజిట్ ద్వారా మెర్జ్ చేశారు. డేటా ఫౌండేషన్ డాష్బోర్డ్ ద్వారా డేటా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేశారు. తర్వాత లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ద్వారా సర్వర్స్ డిజైన్ చేశారు, బిల్డ్, రన్, రిటైర్ స్టేజెస్ లో మెయింటైన్ చేశారు. మనకి బాడీలో మనకి హ్యూమన్ లైఫ్ సైకిల్ ఎలాగైతే బర్త్, చైల్డ్హుడ్, యంగ్, ఓల్డ్, రిటైర్ ఇట్లా ఉంటాయి కదా స్టేజెస్, అలాగే మనకి సర్వర్స్ డిజైన్, సర్వర్స్ బిల్డ్, రన్, రిటైర్ స్టేజెస్ డిఫైన్ చేసుకున్నాం. తర్వాత ఏంటి, సిఎండిబి ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. దీని ద్వారా ఏంటంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్ లో సిఎండి డేటా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ ఆటోమేటిక్ గా ఎక్కడైతే ఇంపాక్ట్ అవుతుందో ఈ ఇంపాక్ట్ సర్వర్స్ డిటెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సిఎండిబి వర్క్ స్పేస్ ద్వారా అడ్మిన్స్ ఇష్యూస్ ఫిక్స్ చేస్తున్నారు, ప్రిన్సిపల్ క్లాసెస్ పై ఫోకస్ పెట్టారు. లాస్ట్ ఏమైంది, కంపెనీకి బిగ్గెస్ట్ రియలైజేషన్ వచ్చింది. సిఎండిపి డేటా ఉండడం కాదు, దాన్ని యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ తెలిసింది. సో దీన్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు, నేచురల్ లాంగ్వేజ్ క్వరీ ద్వారా నాన్ టెక్నికల్ యూజర్స్ కూడా షో ఆల్ సర్వర్స్ ఇన్ అవుటేజ్ అని అడిగి రిజల్ట్స్ పొందుతున్నారు. అంటే ఏంటి, నాన్ టెక్నికల్ యూజర్స్ అంటే ఏంటి, టెక్నికల్ లేని వాళ్ళు కూడా నేచురల్ లాంగ్వేజ్ క్వరీ ద్వారా మనకి ఏవైతే సర్వర్స్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాయో తెలుస్తుంది, రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. సిఎండిబి 367 క్వరీస్ ద్వారా రిపోర్ట్స్ జనరేట్ అయిపోతున్నాయి. కాంప్లెక్స్ రిలేషన్షిప్ క్వరీస్ ద్వారా సర్వర్ డౌన్ అయితే ఏ సర్వీస్ ఇంపాక్ట్ అవుతాయి అని తెలుసుకున్నారు. అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ వన్ డౌన్ అయింది, దానివల్ల ఏ యాప్స్ ఇబ్బంది అవుతాయి, ఏ ఫీచర్స్ ఇబ్బందులు ఉంటాయని తెలిసిపోతుంది మనకి. తర్వాత యూనిఫైడ్ మ్యాప్ ద్వారా విజువల్ డిపెండెన్సీ వ్యూ వచ్చేస్తుంది మనకి. తర్వాత సిఎండిబి ఫౌండేషన్ డాష్బోర్డ్ ద్వారా కేపీఎస్ ట్రాక్ చేశారు. తర్వాత ప్లే బుక్ ద్వారా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేశారు. ఫైనల్ గా కంపెనీకి ఒక క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే సిఎండిబి అనేది ఒక డేటాబేస్ మాత్రమే కాదు, అది ఒక డెసిషన్ మేకింగ్ సిస్టమ్, బిజినెస్ క్లారిటీకి మధ్య బ్రిడ్జ్ లాంటిది. సరైన స్ట్రక్చర్, ప్రాపర్ ఇంజెక్షన్, ప్రాపర్ గవర్నెన్స్, కంటిన్యూస్ మెయింటెనెన్స్, ప్రాపర్ యూసేజ్ ఉంటే మాత్రం సిఎండిబి బెస్ట్ గా పనిచేస్తుందని డిసైడ్ అయిపోయారు. ఇదండి. సో ఇదంతా నేను తెలుగులో ఎక్స్ట్రాక్ట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా ఫర్దర్ గా నేను సిరీస్ చేస్తున్నానండి, సింపుల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అయ్యేలాగా. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ like, share and subscribe my YouTube channel. Thank you. Wish you all the best.